దమ్ముంటే పట్టుకోరా బాక్స్ ఆఫీసు. నా కలెక్షన్స్ తక్కువ వస్తే వదిలేస్తా సినిమా ఇండస్ట్రీని అన్నట్టు ఒక స్లోగన్ అయితే క్రియేట్ చేయలేము అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. నేను అప్పటికీ చెప్పినా ఇప్పటికీ చెప్పినా పుష్ప సినిమాలో కొన్ని లిరిక్స్ ఉన్నాయి. ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో వన్ అండ్ ఓన్లీ తన కోసం, అంటే అల్లు అర్జున్ కోసమే సెట్ అయితే ఏమో అనే విధంగా అయితే రాసేశారనమాట. ఆల్రెడీ ఎవడ్రా నువ్వు ఇనుమును నేను నన్ను కాల్చితే కత్తి అవుతాను అని చెప్పి డైలాగులు మనమే తిన్నాం అనమాట. సో ఆ డైలాగులు అప్పుడైతే అర్థం కాలేదు, కానీ జస్టిఫికేషన్ అయితే ఇప్పుడైతే అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఆయన ఏం చెప్పిండు, ఒక పుష్ప ఈజ్ ఈక్వల్ టు 10 kgs అన్నమాట పుష్ప టైంలో. అప్పుడు అందరూ కూడా ట్రోల్ చేశారు సినిమా చూసిన తర్వాత కూడా. మరి KGFతో ఈక్వల్ అయినప్పుడు పుష్ప 2 ఎంత ఈక్వల్ కావాలి అనేటటువంటిది అన్నిటికి కూడా జస్టిఫికేషన్ అయితే లభించేసింది అనమాట. పుష్ప ఈ రోజుకి 100 కోట్లు కాదు 1000 కోట్లు కాదు 1406 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. దీని అయితే మూవీ టీం అఫీషియల్గా తెలియజేసింది. సో చాలా అంటే చాలా కొత్త రికార్డులు కూడా పుష్ప సినిమా నెలకొల్పుంది. అవి ఏం చేసింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి చాలా పాయింట్స్ ఉన్నాయి అన్నమాట, కీ పాయింట్స్. వాటన్నిటిని కూడా రాసుకొని వచ్చా మీ ముందు పెట్టడానికి. మొట్టమొదటి ఏంటంటే పుష్ప సినిమా ఏదైతే ఉందో టాప్ 3లో చేరిపోయింది అనమాట. టాప్ 1లో చూసుకున్నట్లయితే ఇండియన్ మూవీస్ నుండి దంగల్ ఉందన్నమాట 2024 కోట్లు. టాప్ 2లో చూసుకున్నట్లయితే 1810 కోట్లు మన బాహుబలి 2. ఆ తర్వాత టాప్ 3లో చూసుకున్నట్లయితే పుష్ప సినిమా వెళ్ళిపోయింది 1406 కోట్లతో. అంటే ఇంకనైనా కానీ బాహుబలిని బీట్ చేయాలంటే 400 కోట్లు కొట్టాలి, దంగల్ని బీట్ చేయాలంటే 600 కోట్లు కొట్టాలి. మరి ఇది కొట్టిద్దా లేదా అనేటటువంటి డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. మరి కొట్టేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా లో అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది సృష్టించినటువంటి రికార్డులు ఉన్నాయి ఫ్రెండ్స్, అంతా ఇంత కాదు, వేరే లెవెల్ కలెక్షన్లు అయితే సృష్టిస్తుంది. ఒకవైపు చూసుకున్నట్లయితే ఫుల్ కాంట్రవర్సీ నడుస్తుంది. ఇంకొంతమంది పుష్ప సినిమాని బ్యాన్ చేయాలి, పుష్ప సినిమా నుండి ఆ బన్ వర్షన్ షికావత్ అనేటటువంటి పేరు తీసేయాలి, అసలు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ని ఎంకరేజ్ చేసినట్టుంది. ఇలాంటి చప్రీ మూవీస్ని ఎందుకు ఇంత ఇష్టపడుతున్నారు, యూత్ని యాగం చేస్తుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట. మరి ఒకవైపు చూసుకున్నట్లయితే ఎగబడుతూనే ఉన్నారనమాట జనాలు. ఒకసారి బుక్ మై షోలో వెళ్ళి చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆంధ్ర మరియు తెలంగాణలో చాలా అంటే చాలా టికెట్ రేట్స్ అయితే తగ్గించడం జరిగిందనమాట. నిజంగా టికెట్ రేట్స్ తగ్గిస్తే ఎలా ఉంటుందో ఇంపాక్ట్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. పుష్ప సినిమా స్టార్టింగ్ రేట్ చూసుకున్నట్లయితే 1500, 800, 500 పై మాటే. ఒక్కటి కూడా టికెట్ రేట్ తక్కువ లేదనమాట. సో వాళ్ళు ఆల్రెడీ తెలియజేశారు సినిమా రిలీజ్ అయినటువంటి ఒక 1 వీక్ తర్వాత టికెట్ రేట్స్ తగ్గిస్తామని చెప్పి తెలియజేశారు. ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నారు. అదేవిధంగా తగ్గించడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే 150 రూపాయలకి 100 రూపీస్కి కూడా చాలా చోట్ల టికెట్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి సండే. సో నిన్న చాలా చోట్ల హౌస్ఫుల్ అయితే అయిపోయింది అనమాట. సో మనకు కనబడుతున్నటువంటి ఏరియాస్లో నేను నిన్న మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి, మొత్తం కూడా హౌస్ఫుల్ కనపడింది అనమాట. అదేవిధంగా నిన్న బేవచ్చంగా ఫ్యామిలీస్ వెళ్ళడం జరిగింది. చూసిన వాళ్ళే రిపీటెడ్ వర్షన్లో చూడడం జరిగింది. దీనివల్ల సినిమాకి నిన్న 100 కోట్లు అయితే రావడం జరిగింది. ఇది మామూలు రికార్డు కాదు, ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి 11 రోజులు అవుతుంది. 11వ రోజే 100 కోట్లు కలెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి సినిమాగా పుష్ప సినిమా అయితే తెరకెక్కింది. సినిమా స్టార్టింగ్లో ఉన్నంత హైప్ ఎండింగ్లో ఉండదు. సినిమా స్టార్టింగ్లో ఉన్నంతదే ఒక 10 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత ఏ సినిమా కూడా ఉండదు. స్టార్టింగ్లో 100 కోట్లు వసూలు చేసిన, 200 కోట్లు వసూలు చేసిన హైప్ అట్టు ఉంటుంది. ఎందుకంటే చూడటానికి మీకు ఏ ఆప్షన్ లేదు. పైరసీలో చూడలేం, ఏ నెట్లో చూడలేం, ఎందులో చూడలేం. కానీ పుష్ప 2 చూసుకున్నట్లయితే యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది. అయినప్పటికీ నిన్న సండే చాలా మంది ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది. 11వ రోజు కూడా 100 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా అర్థం చేసుకోండి సినిమా ఏ రేంజ్లో విజృంభం సృష్టిస్తుంది అనేటటువంటిది. ఇది ఏదైతే ఉందో మూవీ టీం అఫీషియల్గా తెలియజేయలేదు. మూవీ టీం కంటే ముందు ట్రేడ్ వర్గాలు అంచనా వేసి పుష్ప సినిమా ఏదైతే ఉందో 102 కోట్లు 11వ రోజు వసూలు చేసింది. ఇది మామూలు విధ్వంసం కాదని చెప్పి ఆల్రెడీ ట్రేడ్ వర్గాలు మధ్యాహ్నం కాటికైతే మనకు తెలియజేశాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే పుష్ప నుండి అఫీషియల్గా 1409 కోట్లు వచ్చాయి అనేటటువంటి పోస్టర్ కనపడింది. కానీ మూవీ టీం కన్నా ముందే కలెక్షన్స్ అయితే కనపడుతున్నాయి అనమాట. సో హిందీలో చూసుకున్నట్లయితే 550 కోట్లు నిన్న ఒక్కరోజే 50 కోట్లు అయితే వసూలు చేసింది. ఇవాళ మండే చూసుకున్నట్లయితే మార్నింగ్ షోకి ఆల్మోస్ట్ 20 కోట్ల దాకా బుక్ అయినాయి అంట. మార్నింగ్ మరియు మ్యాట్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ సెకండ్ కూడా 20. సో ఇవాళ చూసుకున్నట్లయితే మొత్తం 40 కోట్లు. అంటే ఇవాళ 40 కోట్లు, నిన్న 100 కోట్లు. ఓవరాల్గా సినిమా ఇప్పటికే 1450 కోట్ల కన్నా ఎక్కువగానే వసూలు సాధించింది. ఇది అల్లాటప్ప విషయం అయితే కాదు, ఎందుకంటే ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, దాని మీద పడి ఇదయ్యే వాళ్ళు ఇదైతూనే ఉన్నారు. అది కొట్టేటటువంటి కలెక్షన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నది అనేటటువంటిది రియాలిటీ. ఇంకోటి ఏంటంటే హిందీ కలెక్షన్స్ దాటిపోయింది అనమాట. ఆ తర్వాత ఇప్పటికే కొన్ని షోస్ అయితే హౌస్ఫుల్ అయితే నడుస్తుంది. హిందీలో చూసుకున్నట్లయితే హిందీ వాళ్ళకైతే ఈ సినిమా పిచ్చిగా ఎక్కేసింది. ఎక్కడైతే ఆ డైలాగ్ డెలివరీ అయినా, మన అల్లు అర్జున్
మాట్లాడేటటువంటి విధానమైన, రష్మికకి మరియు మన అల్లు అర్జున్కి ఉన్నటువంటి కెమిస్ట్రీ అయినా, ఆ సాంగ్స్ అయినా, ఆ బీజం అయినా, అందులో ఉన్నటువంటి 3 ఫైట్స్ అయినా అందరికీ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. నిజంగా పుష్ప 2 ఈ రేంజ్లో వసూలు సాధించిందంటే పుష్ప 3 వస్తే ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటి దానికైతే ఇగ్గల్గా హిందీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఒక రివ్యూ పెట్టిన, దానికి చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి అనమాట పుష్పకు సంబంధించి. అండ్ నార్త్కు సంబంధించినటువంటి హిందీ యూట్యూబర్స్ రివ్యూ పెడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. దీనికి గల కారణం ఏంది? మన తెలుగు స్టేట్స్లో కన్నా నార్త్ స్టేట్లో పుష్ప 2కి బీభత్సమైనటువంటి హైప్ అయితే ఉందన్నమాట. సో ఇప్పటిదాకా మనం చూసిందంతా కూడా గ్రాసే అనమాట. 1406 కోట్లు ఏదైతే ఉందో ఇది వన్ అండ్ ఓన్లీ గ్రాసే. మరి సినిమా నెట్ కలెక్షన్స్ ఎంత చేసింది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ఇప్పటిదాకా నెట్ కలెక్షన్స్ 1126 కోట్లు పుష్ప సినిమా అయితే వసూలు చేయడం జరిగింది. ఇది కూడా ఇండియన్ హిస్టరీలోనే నెంబర్ 1 అని చెప్తాను నేను. సో నెట్ కలెక్షన్స్ వేరు, గ్రాస్ వేరు. త్రిపుల్ చూసుకున్నట్లయితే నెట్ కలెక్షన్స్ 727 కోట్ల మట్టికి వసూలు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా కొన్ని సినిమాలు ఉన్నాయి, అవి నెట్ కలెక్షన్స్ చాలా తక్కువ. మన బాహుబలి అది గ్రాస్ అనమాట, నెట్ కలెక్షన్స్ వేరే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటిదాకా సినిమా 1126 కోట్లు, ఇది మామూలు విషయం కాదు, ఇది కూడా వేరే లెవెల్ అనమాట. నెట్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రిబ్యూటర్స్కి మరియు ప్రొడ్యూసర్కి వచ్చేటటువంటి ప్రాఫిట్. ఇప్పుడు పుష్ప సినిమాని తీసింది 500 కోట్లు పెట్టి, అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఏదైతే ఉందో దాన్ని 1000 కోట్లకి అయితే అమ్ముకున్నారు. 1000 కోట్లకు అమ్ముకున్న తర్వాత అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆ 1000 కోట్లు సినిమా రాబట్టాలన్నమాట. ఒకవేళ రాబట్టలేదు అనుకో డిస్ట్రిబ్యూటర్ లాస్ అవుతారు. డిస్ట్రిబ్యూటర్ లాస్ అయ్యారంటే మాక్సిమం ప్రొడ్యూసర్ అనే డబ్బులు తెరకి ఇచ్చేసేయాలి, హీరో కూడా డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చేసేయాలన్నమాట. ఇది మనం డైలీ చూస్తున్నటువంటిది. సో డేర్ చేసి వాళ్ళైతే 1000 కోట్లకు అమ్ముకున్నారు. 1000 కోట్ల కన్నా ఎక్కువగానే వసూలు చేసింది. నిన్నటితో అయితే సినిమాకి పెట్టినటువంటి పూర్తి పెట్టుబడి వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మాక్సిమం కవర్ అయిపోయారు. అండ్ ఇప్పటి నుండి వచ్చేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రాఫిట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో 1000 కోట్లు అన్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు నవ్వారనమాట. అసలు పుష్ప సినిమా 1000 కోట్లు పెట్టి కొనమైంది, బాహుబలి సినిమాని అంత పెట్టుకోలేదు కదా, ఈ త్రిబుల్ మూవీని అంత పెట్టుకోలేదు కదా, అక్కడ ఇద్దరు హీరోలు ఉన్నారు, KGF 2 ఏదైతే ఉందో ఇది కూడా నెక్స్ట్ లెవెల్ సినిమా, దాన్ని అన్ని కోట్లు పెట్టుకోలేదు కదా. మన తెలుగు రాష్ట్రంలో KGF 2ని 100 కోట్లు కొనుక్కోంటే బేరం ఆడారనమాట. మేము 100 కోట్లు కొనుక్కోంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? సలార్ సినిమా ఏదైతే ఉందో ఒకవేళ మీకు KGF సినిమా వల్ల నష్టం వచ్చినా, KGF సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్ లాస్ అయినా, మేము సలార్ సినిమాని చాలా అంటే చాలా తక్కువకు అమ్ముతాం అనేటటువంటి ఆజ్ఞ వాళ్ళు ఇవ్వడం వల్ల, అనేటటువంటి మాట వాళ్ళు ఇవ్వడం వల్ల ఆ తర్వాత KGF చాప్టర్ 2ని మన తెలుగు 2 రాష్ట్రాల్లో కలిపి 100 కోట్లు కొనుక్కోవడం జరిగింది. సో అంత హైప్ ఉన్నటువంటి KGF 2కి 100 కోట్లు పెట్టి కొనుక్కోవడం చాలా కష్టమైంది. కానీ పుష్ప సినిమాకి ఇండియా వైడ్గా వరల్డ్ వైడ్గా 1000 కోట్లు బిజినెస్ చేసిందంటే మాట కాదు, బిజినెస్ చేస్తుందన్నమాట. ఉన్నటువంటి హైప్ అట్లాంటిది. సో బాగా రుద్దుతున్నారు, హైప్ బీభత్సంగా వచ్చేస్తుంది, ఎలాగైనా సరే కలెక్షన్ చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. కానీ పెట్టినటువంటి పెట్టుబడి రికవరీ చేస్తాం చూసారు, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేను. సో ఇక్కడైతే ప్రొడ్యూసర్స్ మీద నమ్మకం వస్తుంది, హీరో మీద నమ్మకం వస్తుంది, సుకుమార్ గారి మీద ఎంత నమ్మకం వస్తాయనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి సుకుమార్ గారి దగ్గర నుండైనా, అల్లు అర్జున్ దగ్గర నుండైనా నెక్స్ట్ వచ్చేటటువంటి సినిమా మీద బేభత్సమైనటువంటి హైప్ ఉంటుంది అనేటటువంటి రియాలిటీ. తనకి ఇచ్చినటువంటి డబ్బులు డే 1 గుంజేస్తాడు, సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి 10 రోజుల్లోనే గుంజేస్తాడు, ఇక వచ్చేటటువంటి ప్రాఫిట్ అంతా కూడా మాట్లాడదని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో నాకైతే నిన్న ఒక మీమ్ అయితే దర్శనం ఇచ్చిందనమాట. మీరు పుష్ప లాస్ట్లో చూసుకున్నట్లయితే చేతులు కాళ్ళు కట్టేయడం జరిగింది. ఆ టైంలో మన అల్లు అర్జున్ అయితే ఫైట్ చేస్తారు. ఫైట్ చేసిన తర్వాత అందరూ కూడా వావ్ సుకుమార్ మార్క్ కనపడింది అది ఇది అని చెప్పి డ్యాన్స్ చేశారు. కానీ ఇదే ఫైట్ చాలా సంవత్సరాల క్రితం మన బోయపాటి సీన్ గారు దమ్ము సినిమాలో పెట్టడం జరిగింది. దాన్ని చూసి అందరూ కూడా ట్రోల్ చేశారు, దీన్ని చూసి అందరూ కూడా డ్యాన్సులు వేస్తున్నారు. ఇది ఎక్కడే మాసు, బోయపాటి సీన్ గారు పెట్టి ఎన్టీఆర్ చేస్తేనేమో అది లాజిక్ లెస్సా, అది ట్రోల్ చేస్తారా, దీన్ని నెత్తిన పెట్టుకుంటారని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆశ ఏంటంటే ఆ సీన్ వెనుకున్నటువంటి ఎమోషన్ అట్లాంటిది. దమ్ములో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ చేతులైనా కాళ్ళైనా ఏ విలనో కట్టేయడు, కానీ మన ఎన్టీఆర్ అనే చేతులు వెనకబెట్టి కొట్టడం జరిగింది. అది ఇల్లాజికల్గా అనిపిస్తుంది. కానీ పుష్పలో చూసుకున్నట్లయితే పుష్పగాడి కాళ్ళు కట్టేస్తారు, ఆ తర్వాత చేతులు కూడా కట్టేస్తారు, తనకు వేరే మార్గం లేదు. అందువల్ల కాళ్ళు చేతులు కట్టేసుకొని ఫైట్ చేయడం జరిగింది. మళ్ళీ ఫైట్ మొత్తం అలాగే కంప్లీట్ చేయడం, లాస్ట్కి అయితే దారాలు కూడా తెంపుకోవడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా సుకుమార్ గారు ఒక మ్యాజిక్తో ఒక లాజిక్ని క్రియేట్ చేసి ఒక ఎమోషన్ని పండించి మనల్ని అయితే అలా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అందుకే సినిమా అయితే ఈ రేంజ్లో అప్రిషియేషన్ పొందుతుంది, ఈ రోజులో కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. చాలా మంది నువ్వు పుష్ప టీంకి అమ్ముడిపోయావా అంటున్నారు. నన్ను ఎందుకు కొంటారు బాబు, వాళ్ళకి అవసరం ఏంది? తెలుగులో చూసుకున్నట్టయితే సినిమాకి చాలా తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే తెలుగు యూట్యూబ్ ఛానల్ మనల్ని కొనాల్సిన అవసరం కొనేది ఉంటే హిందీ వాళ్ళే కొనేవాళ్ళు. కానీ హిందీలో చాలా మంది టాప్ రివ్యూవర్స్ కూడా సినిమా బాగలేదు అనేటటువంటి రివ్యూ ఇచ్చారు. వాళ్ళేమి రివ్యూవర్స్ మీద మీడియా మీద డబ్బులు పెట్టాలి, కంటెంట్ మీద డబ్బులు పెట్టారు. ఆ విధంగా డబ్బులు అయితే వాళ్ళైతే వసూలు చేసుకుంటున్నారు. ఇక మీరు ఎంత ట్రోల్ చేసినా ఆపేది లేదు. ఈజీగా ఇక రేపో మాపు 1500 కోట్లు, ఆ తర్వాత ఇక 2000
కోట్ల దిశగా సినిమా అయితే జయ్యని వెళ్ళిపోతుంది అనేటటువంటిది రియాలిటీ. ఇది చాలా మంది ఈ పుష్ప డే 11 కలెక్షన్స్ గురించి వీడియో చేయబ్రో అని అడుగుతున్నారు, అందుకే వీడియో చేయడం జరిగింది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఉంటా మరి, బాయ్, నమస్కార్, సైనింగ్ ఆఫ్, బాయ్.